మహారాష్ట్ర 2025 మీకు తెలుసా ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్స్ అని. ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ ఘాట్స్ బ్యూటీని అస్సలు మిస్ అవ్వదు. సో నేను ఈ ఇయర్లో కొన్ని బెస్ట్ వాటర్ ఫాల్స్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ సీక్రెట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేశాను. అవి మీకు చూపించడానికి నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ టు పూణే మన పోలోలో అయితే వచ్చేసాం. సో మహారాష్ట్ర బ్యూటీని చూసేద్దాం రండి. What's up, viewers? Welcome back to my YouTube channel and it's Strider and Maharashtra part 2 అంటే డే 2 మాట. ఆల్మోస్ట్ మనం నిన్న చూసారు కదా, కుంభే వాటర్ ఫాల్స్, డ్రోన్ షాట్స్ అండ్ దేవకొండ వాటర్ ఫాల్స్. క్రేజీ ఉంది కదా, ట్రెక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను చెప్తున్నా కదా, అప్ అండ్ డౌన్ 12 కిలోమీటర్స్ దేవకొండ. అండ్ కుంభే అయితే డైరెక్ట్ మనము అక్కడ నుండి కార్ వేసుకొని వెళ్ళి జస్ట్ ఒక 200 మీటర్స్ నడుస్తే, కానీ వ్యూ అయితే లేదు కుంభేకి. అండ్ ఈరోజు మనమైతే ఒక చిన్న సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ సీక్రెట్ ప్లేస్లోనే ప్లేస్ ఉంది. సో మనము మీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మహారాష్ట్ర అయితే క్రేజీ ఉంది. ఈ డ్రోన్ షాట్ చూడండి, అసలు సూపర్ ఉంది కదా. ఇలానే మోర్ వీడియోస్, మోర్ డ్రోన్ షాట్స్ గురించి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం 2 to 3 ప్లేసెస్కి అయితే కవర్ చేస్తాం. ఆ 2 to 3 ప్లేసెస్ ఏంటో థంబ్నెయిల్లో చూసినా, వీడియోలో కలర్ గ్రేడింగ్ అవి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. లెట్స్ గో. సీక్రెట్ వాటర్ ఫాల్ అంటే మేము ఇప్పుడు చూపిస్తాము. అక్కడ నుంచి జంప్ చేస్తే క్రేజీ అయితే క్రేజీ ఉంది. ఇప్పటికి 2 సార్లు అయింది. అండ్ కొంచెం ఫోన్ డేర్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం లైట్గా డ్రిజిల్ గారు ఉంది. సో లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలంటే ఈ రోప్ సహాయంతోనే మనం ఎక్కాలి. సో మీకు చూపిస్తా ఎలా ఎక్కాలి. అరే రూపును బట్టి దాదా ఓకే. అంత ప్రజెంట్ నేనున్న లొకేషన్ చూసారు కదా, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు వరకు మేము ఏదైతే ప్లేసెస్ వెళ్తున్నామో మా లిస్ట్లోనే లేవు. నిన్న దేవకొండ వాటర్ ఫాల్, తర్వాత కుంభే లిస్ట్లో ఉంది. అండ్ పొద్దున సీక్రెట్ వాటర్ ఫాల్, ఇప్పుడు వెళ్ళే ప్లేస్ కూడా అసలు లిస్ట్లోనే లేదు. కంప్లీట్లీ లిస్ట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో కొంచెం ట్రెక్కింగ్ ఇవన్నీ కొంచెం క్రేజీగా ఉండబోతున్నాయి. అండ్ మహారాష్ట్రలో ఈ ప్లేసెస్ పక్కా చూడాలి. చాలామంది ఈజీ ప్లేసెస్కి వెళ్ళి చూపించేస్తారు, కానీ నేనైతే కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ అన్ఫేమస్ అంటే ఈ ప్లేసెస్ని టచ్ అయిన ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నా. సో క్లైమేట్ కూడా బాగుంది. సీక్రెట్ వాటర్ ఫాల్ అయితే లిటరలీ చెప్తున్నా కదా, ఫుల్ అంటే ఫుల్ రెయిన్. లాస్ట్లో ఏదో లక్కీలీ ఒక 2-3 minutes రెయిన్
అంటే డ్రిజ్లింగ్ ఉన్న టైంలో నేను ఈ డ్రోన్ షాట్లు అయితే తీసేసా. సో లెట్స్ గో. మామూలుగా ఫుడ్ గారు ఏం తినలేదు, లైట్గా. అరే ఏం తిన్నాం రా? కచోరీలో కూడా ఆలు కూడా గట్టిగా ఏమేలే, పిండి పిండిగానే ఉంది. సో లెట్స్ గో. టైం వేస్ట్ చేయొద్దు. ప్లేస్లో మేము హాఫ్ అన్ అవర్ అయితే ట్రెక్ చేయాలంట. లెట్స్ గో. క్రేజీగా ఉంది కదా, క్లైమేట్ అయితే క్రేజీ ఉంది. లెట్స్ గో. చూడండి, యాక్చువల్ నాకు ఇంత బురదలో కాలేసా, మొత్తం చెప్పులంతా నాశనం అయినాయి. కొంచెం తడుక్కొని పోవడమే. ఇదే టైంలో అనిపిస్తుంది మనకి దొరికింది అని. జూమ్ చేసి చూపిస్తాం మీకు. అక్కడ ఉంది చూడ, ఆ ప్లేస్కి వెళ్ళాలి మనం. అది ఎలా ఉంటుందో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తుంది. గూగుల్లో మీరు కొండానా బుద్ధిస్ట్ కేవ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే చూపిస్తుంది. దీనికి ఎంట్రీ ఫీజ్ అయితే నాకు ఇప్పటి వరకు ఏం తీసుకోలేదు. సీక్రెట్ వాటర్ ఫాల్స్కి అయితే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అవేమి. అండ్ నోటీస్ ఇక్కడ నుండి మీరు ఎగ్జాక్ట్లీ చూడవచ్చు బ్యూటిఫుల్ కేవ్స్. అది చూసేసి ఇక్కడ నుండి రిటర్న్ అయిపోదాం. మా వాడి పరిస్థితి, నా పరిస్థితి అయితే ఘోరం. ఎస్, యాక్చువల్ మనం ఎలా వచ్చి ఇలా వెళ్ళి అక్కడ నుండి అలా పైకి వెళ్ళాలి. సో మీరు కూడా వచ్చేటప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానిలో అయితే మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి ఇలాంటివి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మనము చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ నాకు తెలిసి ముంబై, పూణే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను కూడా ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఒక ఫీమేల్ మోటో బ్లాగర్ దగ్గర ఈ వీడియో అయితే చూసాను. సో ఈ ప్లేస్ నా లిస్ట్లో ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్ నుండే ఎప్పుడైతే చూసానో అప్పటి నుండే ఉంది. సో ఫైనల్లీ నేనైతే ఈ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా, ఇదిగా చూసేసా. అండ్ మీకు ఇక్కడ చూపిస్తా కొన్ని ఇంకా లోపలికి వెళ్ళేది ఉంది. లెట్స్ గో. డే 2 గారు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎవ్వరు లేరు ప్రస్తుతానికి, ఎందుకంటే ఆల్రెడీ గార్డ్ కూడా వెళ్ళిపోయాడు మమ్మల్ని వచ్చామని. చలో, హోప్ యూ లైక్ ద డ్రోన్ షాట్. ఈరోజు డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఏంది సంగతి అని అండ్ దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అరే పిల్లకాయలు, ఇంకోసారి ట్రిప్ అన్నప్పుడు రండిరా క్యా రండిరా ఇన్నిసార్లు రండిరా అని రారు.
అక్కడ ఉండి ఈఎంఐలు ఏం కట్టుకుంటారు, కార్డులు ఏం గీకుతారు, ఇలాంటి దగ్గరికి వచ్చి ఈఎంఐలు కార్డులు గీకితే ఏమన్నా ఆనందం. చలో లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లెట్స్ గో. అమ్మ పదరా పదరా.